గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల ఆందోళనలకు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ లో ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సమీక్ష చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతుల సమస్యలు చర్చనీయాంశంగా మారిన వేళ రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా రొయ్యల మేత ధరలు భారీగా పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనిపై స్పందించిన ఫీడ్ కంపెనీల ప్రతినిధులు ముడిసరుకు ధరలు పెరగటం వల్లే మేత రేట్లు పెంచాల్సి వస్తోందని వివరణ ఇచ్చారు. మరోవైపు రొయ్యల కొనుగోలు ధరలను తగ్గిస్తున్నారంటూ ప్రాసెసింగ్ యూనిట్లపై రైతులు ఫిర్యాదు చేశారు. అలాగే విద్యుత్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతులు అధికారులను కోరారు. పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న రేట్లతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల ఆందోళనకు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ లో ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సమీక్ష చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతుల సమస్యలు చర్చనీయాంశంగా మారిన వేళ రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా రొయ్యల మేత ధరలు భారీగా పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఫీడ్ కంపెనీల ప్రతినిధులు ముడిసరుకు ధరలు పెరగటం వల్లే మేత రేట్లు పెంచాల్సి వస్తుందని వివరణ ఇచ్చారు. మరోవైపు రొయ్యల కొనుగోలు ధరలను తగ్గిస్తున్నారంటూ ప్రాసెసింగ్ యూనిట్లపై రైతులు ఫిర్యాదు చేశారు. అలాగే విద్యుత్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతులు అధికారులను కోరారు. పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న రేట్లతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ లో ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సమీక్ష చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతుల సమస్యలు చర్చనీయాంశంగా మారిన వేళ రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా రొయ్యల మేత ధరలు భారీగా పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనిపై స్పందించిన ఫీడ్ కంపెనీల ప్రతినిధులు ముడిసరుకు ధరలు పెరగటం వల్లే మేత రేట్లు పెంచాల్సి వస్తోందని వివరణ ఇచ్చారు. మరోవైపు రొయ్యల కొనుగోలు ధరలను తగ్గిస్తున్నారంటూ ప్రాసెసింగ్ యూనిట్లపై రైతులు ఫిర్యాదు చేశారు. అలాగే విద్యుత్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతులు అధికారులను కోరారు. ఇక పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న రేట్లతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.